ప్రైజ్ లోడండి, మీ అందరికీ వందనాలు. ఈ నెల 12వ తారీఖున వీరవసరంలో టి వరప్రసాద్ గారి చర్చ్ ఓపెనింగ్కి రాజ్ ప్రకాష్ పాల్ గారు వచ్చారండి. మేమైతే ముందుగా లైవ్ స్ట్రీమింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకున్నామండి. ఆడియో వీడియో కూడా చెక్ చేసుకుంటున్నాం. ఏటీఎం మినీ వర్క్ చేస్తుందా లేదా అని చెక్ చేసుకున్నాను. తర్వాత ల్యాప్టాప్లో మనం వారి ఛానల్లో లాగిన్ అయ్యి లైవ్ స్ట్రీమింగ్ కూడా సెటప్ చేసుకున్నానండి. కెమెరా సెట్టింగ్స్ అనేవి చెక్ చేస్తున్నాం. ఇక్కడైతే మనం FX3+ లాంగ్ లెన్స్ వేసామండి. ఏటీఎం మినీ కోసం ఇక్కడ చిన్న స్క్రీన్ పెట్టుకున్నాం. ఇది విల్ట్రాక్ స్క్రీన్ అండి. అలాగే ల్యాప్టాప్లో మొత్తం సెటప్ అంతా రెడీ చేసుకుని మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. ఇక్కడైతే పైన ఎవరూ లేరు, ఎందుకంటే ఇదే ఓపెనింగ్ చేయబోతున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు జనం లేరు. కింద అయితే ఫుల్గా జనం ఉన్నారండి. మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మ్యూజిషియన్స్ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. కింద వారు పాటలు పాడుతున్నారండి. వారికి సపరేట్గా కింద సౌండ్ కూడా ఏర్పాటు చేశారు. పైన కింద సౌండ్ ఉంది. మనం సెటప్ అంతా సెట్ చేసుకుని లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ చేసేసామండి. కింద వాళ్ళు పాటలు అయితే పాడుతున్నారు, పైన అయితే ఎవరూ లేరు. ఇది కింద అండి. ఫుల్గా జనం అయితే ఇక్కడ కింద ఆక్యుపై చేసేసారు. జనాలందరూ రాజ్ ప్రకాష్ పాల్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు. మేము పైన అయితే రిబ్బన్ కట్ చేస్తారని మేము పైన వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈలోపే వచ్చేసారండి. రిబ్బన్ కటింగ్ జరిగిపోయింది. జనాలందరూ క్రౌడ్ కూడా లోపలికి వచ్చారు. జేసీ పాల్ గారు ఇక్కడ కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తున్నారు, కొన్ని విషయాలు చెప్తున్నారండి వారు. తర్వాత అందరూ రాజ్ ప్రకాష్ పాల్ గారి కోసం వారు ఏం మాట్లాడతారని వెయిట్ చేస్తున్నారు. మేము కూడా ఒకసారి లైవ్ స్ట్రీమింగ్ చక్కగా వెళ్తుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాం. రాజ్ ప్రకాష్ పాల్ గారు కూడా చాలా విషయాలు తెలియజేశారండి. వారి సాక్ష్యాన్ని, హైదరాబాద్ రావడానికి గల కారణాలని చాలా విషయాలు తెలియజేశారు. వారు ఈ చర్చ్ ఓపెనింగ్ రావడానికి గల కారణం, టి వరప్రసాద్ గారితో వారికి ఉన్న సంబంధం అన్ని వివరంగా చెప్పారండి. చాలా కొత్త విషయాలు నేనైతే విన్నాను. ఆయన చెప్పిన విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకున్నా, చూడాలన్నా కింద లింక్లో నేను పూర్తి వీడియోని అయితే నేను షేర్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.